అమ్మమ్మ తల్లి, అమ్మ తల్లి. అమ్మగారు, పొరపాటు జరిగిపోయింది. నూనె రాసిందేమో జానకమ్మ గారని అందరూ రెచ్చిపోయారు. కానీ రాసింది వైదేహి అమ్మగారు. ఆవిడ భర్తకు ఆవిడ సేవలు చేస్తుంటే మనం ఆపితే ఊరుకుంటుందా? తప్పు కదా. అందరు లెంపలేసుకోండి. అమ్మా, చూసావు కదా, అందరు లెంపలేసుకుంటున్నారు. వైదేహి అమ్మగారు పొరపాట్లో తొందరపడ్డారు. ఇదే ఆఖరి తప్పనుకుని క్షమించేసేయండి అమ్మా. అమ్మా వైదేహి అమ్మా, శాంతించమ్మా. అమ్మా స్రవంతి, మళ్ళీ బావా బావా అని నా మొగుడి చుట్టూ తిరిగావో ప్రాణాలు తీసేస్తాను. ఏమనుకున్నావో? జాగ్రత్త. భయపడకమ్మా. శాంతి అక్క, నాదొక డౌట్. వచ్చింది వైదేహి అనుకో, తను చూడటానికి జానకిలానే కనిపిస్తుంది కదా, మరి బావెలా రాయించుకున్నాడు? 2 చెంపలు వాయించుకున్నాక కూడా ఇంకా ఎందుకు రాయించుకున్నాడు, ఎలా రాయించుకున్నాడు అని వివరాలు అవసరమా? ముందు చెంపలు వాపు తగ్గడానికి ఏ రాయాలో అది ఆలోచించు. నీ బావ కావాల్సొచ్చి నేను ఇంట్లో దూరానా? నా మొగుడు కావాల్సొచ్చి నువ్వింట్లో దూరావా? డౌట్ లేదు, వైదేహి నా మీద పగబట్టి దయ్యంలా వచ్చేసింది. అమ్మేమో అంతా నా భ్రమ అంటోంది, ఇక్కడేమో ఇది ఇలా చంపలు వాయిస్తుంది. దీన్ని ఎలా వదిలించుకోవాలి? మనుషులైతే చంపేస్తాం, కానీ చచ్చినా కూడా సాధిస్తుందంటే అసలు ఎలా వదిలించుకోవాలి? మళ్ళీ వచ్చేసింది. నేను మనసులో అనుకున్నది కూడా దేనికెలా తెలిసిపోయింది? వద్దు వద్దు, నన్నేం చేయదు, నన్నేం చేయదు. వద్దు వద్దు వద్దు, నన్నేం చేయదు, వద్దు. నేనేం చేయలేదు, ఇంకెప్పుడు చేయను. వద్దు, నన్నేం చేయదు, నన్నే చేయదు. ఇక ముందు నీకు ఇలాగే ఉంటుంది. శ్రవంతి, శ్రవంతి, నేను జానకిని.
నిజంగా జానకివా? నిజంగా నేను జానకినే. నిజంగానా? నిజంగా. అవును. రా, ముందొచ్చి కూర్చో. రా. అమ్మయ్యా. మళ్ళీ వైదేహి వచ్చిందంట కదా. ఇంట్లో ఇంతమంది ఉండగా నాలోకి ఎందుకు వస్తుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. బహుశా వైదేహి అనాథే కదా, నేను అనాథనే కదా. అనాథ అనాథ అన్న ఫీలింగ్ తో నాలోకి వస్తుందేమో. వద్దు వద్దు, లేదు, నువ్వు అనాథవి కాదు. వైదేహి అంతకన్నా అనాథ కాదు. అసలు ఈ లోకంలో ఎవరు అనాథలు లేరు. లేరు లేరు. అసలు గొడవ ఎక్కడొచ్చింది? నేను అదే నాలో ఉన్న వైదేహి ఆయనకి అదే వైదేహి వాళ్ళ ఆయనకి నూనె రాస్తుంటే అది నేననుకుని తిడితే కొట్టిందన్నమాట. పరాయి ఆడదాని జోలికి పోతే మనుషులే ఊరుకోరు, ఆత్మ ఊరుకుంటుందా? ఉత్తికి ఆరేస్తుంది. అయినా తొందరపడి ఒక మాట అనకుండా ఉండాల్సింది. నీలో వైదేహి ఉందని నాకేం తెలుసు? నువ్వు అనుకుని అనేశాను. ఆల్రెడీ ఒకసారి నాలోకి వచ్చింది కదా. ఒక మాట అనే ముందు అది నేను వైదేహినో తెలుసుకోవాలి కదా. అయినా నూనె రాసిందే అనుకో, దానివల్ల నీకొచ్చిన నష్టం ఏంటి? అంటే నేను పెళ్లి చేసుకునే మనిషి మీద పరాయి ఆడది చేస్తే కోపం రాదా? ఇదిగో ఈ ఆవేశమే వద్దనేది. మళ్ళీ వైదేహి వచ్చేసినా వచ్చేస్తుంది. అమ్మో, ఓకే, వద్దు. నేను రమ్మంటే ఎందుకు వస్తుంది? తను రావాలనుకున్నప్పుడే వస్తుంది. చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒకవేళ నేనెప్పుడైనా ఆయనతో క్లోజ్ గా ఉన్నానే అనుకో, తొందరపడి ఏమి అనుకు. ఎందుకంటే అప్పుడక్కడ ఉండేది వైదేహి కావచ్చు. మళ్ళీ నీ తాట తీయొచ్చు. అర్థమైందా? అర్థమైంది. కానీ ఈ వైదేహి ఎప్పుడొస్తుందో ఎలా వస్తుందో, అసలు పెళ్ళి అవుతుందో లేదో నాకు భయం వేస్తుంది. పెళ్ళే కదా, భయపడకు. తప్పకుండా నీ పెళ్ళవుతుంది. నీ పెళ్ళి నేను చేస్తానే. ఇదిగో అమ్మాయి, ఎవరు కావాలి? ఆ ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మీకేమైనా తెలుసా? వస్తారులే అమ్మా, మార్కెట్కి వెళ్ళినట్టున్నారు. అలాగే.
ఇదిగో రామకృష్ణ, ఆ? నీ గురించి ఎవరో అమ్మాయి వచ్చారయ్యా. ఏ అమ్మాయి? అదిగో ఆ అమ్మాయే. ఏ అమ్మాయి అండి? ఎక్కడా? అదిగో. ఏ అమ్మాయి ఆగు, నువ్వు ఇక్కడ ఉండు. ఆగు ఆగమ్మా. అమ్మా వెళ్ళిపోయింది. ఎవరై ఉంటారబ్బా? ఏదో అనుకున్నాను, ఎంత ప్రేముందో వచ్చాకే తెలిసింది. మీ ముందుకు రాలేని పరిస్థితి. తప్పకుండా వస్తాను. ఇది నిజమా లేక భ్రమ? అయినా ఏవో రాలేని పరిస్థితులున్నాయి అంటుంది. ఏంటా రాలేని పరిస్థితులు? నిజంగా వైదేహి ఏదైనా ప్రాబ్లంలో ఉందా? నాతో కూడా చెప్పుకోలేని ప్రాబ్లం ఏమై ఉంటుంది? బావుగారు, మారుతి, రేయ్ మారుతి, రేయ్, ఏమైంది? బావుగారు, ఏమైందిరా? ఏమైందిరా? ఏమైందో చెప్పు. బావుగారు, నాన్నగారి పరిస్థితి ఏం బాలేదు. ఏమైంది? అక్క మీద బెంగ పెట్టుకున్నారు. నిన్నటి నుంచి అయితే ఏమీ తినట్లేదు బావుగారు. వైదేహి వస్తుంది మారుతి. మొన్న గుళ్ళో ధైర్యంగానే ఉన్నారు కదా, ఇంతలో ఏమైంది? బెంగ పెట్టుకోవద్దు నాన్న, అక్క తప్పకుండా వస్తుంది అని చెప్పు. అక్కొస్తుంది బావుగారు, ఆ నమ్మకం నాకు ఉంది. కాని అక్కొచ్చాక బావుగారు పక్కన చోటుండదని నాన్న భయం. మీ అక్క స్థానం ఎప్పటికీ అలాగే ఉంటుందిరా. దాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. ఎందుకు తీసుకోలేరు? అక్క చోటు వేరే వాళ్ళది అయిపోతుంది కదా బావుగారు. ఆ తర్వాత అక్కొచ్చినా ఆ చోటు ఎక్కడుంటుంది? ఇప్పటికే ఆ వైదేహి దయంతో పడలేకపోతుంటే పెళ్లికి ముందే పిల్లోడి రాయబారం ఏంటి? కొంపదీసి పెళ్లి చేసుకోవద్దు అని చెప్తాడా ఏంటి? నాన్న బెంగంతా మీ పెళ్లి గురించే బావుగారు. మీరు పెళ్లి చేసుకోపోతే నాన్న బానే ఉంటారు. మీరు పెళ్లి చేసుకోవద్దు బావుగారు.
ఏం మాట్లాడుతున్నారా? పాతేయాలి వీణ్ణి ఇక్కడే. మాట్లాడరేంటి బావగారు? ఈ పెళ్లి చేసుకోవద్దు. నాన్న కోసం, నా కోసం, అక్క కోసం, మా అందరి కోసం చేసుకోవద్దు బావగారు. ప్లీజ్ బావగారు. మీరు పెళ్లి చేసుకోవద్దు బావగారు. ప్లీజ్ ప్లీజ్ బావగారు. ప్లీజ్ బావగారు, ప్లీజ్ ఈ పెళ్లి చేసుకోవద్దు బావగారు. ప్లీజ్. రేయ్, మీ అక్క వస్తుందని నీకు నమ్మకంగా ఉందా? కానీ నా దగ్గరకు ఎప్పుడో వచ్చేసింది. ఏది బావగారు? ఏది? కనిపించి కనిపించినట్టుగా, వచ్చి రానట్టుగా నాతో దోబూచులాడుతుంది. కానీ ఇంకెంతోసేపు కాదులే, పెళ్లి ముహూర్తం వరకు మాత్రమే. ఆ సమయానికి ఖచ్చితంగా నా ముందుకొస్తుంది. అప్పుడు నేను పెళ్లి చేసుకోనని చెప్పడం కాదు, తనే ఆపేస్తుంది. బావగారు నిజంగానా? నిజంగారా. నాన్న దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పి ధైర్యంగా ఉండమని చెప్పు. వెళ్ళు. అలాగే బావగారు. రే ఆగు. ఎంత ధైర్యం రా నీకు? ఇక్కడికే వచ్చి పెళ్లి చేసుకోవద్దు అని చెప్తావా? నిన్ను అమ్మా! ఎంత ధైర్యం రా నీకు? వదులు, చెప్తాను. నువ్వు మంచిదాను కాదు. మా అక్క వెళ్ళిపోవడానికి కారణం నువ్వే. మోసం చేసి మా బావని పెళ్లి చేసుకుంటున్నావు. ఈ పెళ్లి జరగకూడదు. ఎంత మాట అన్నావురా? ఈ ఇంట్లో మీ అక్కే లేదు. ఈ ఇంట్లో హక్కున్నట్టు ప్రతి వాళ్ళు వచ్చిపోతూ ఉన్నారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవంటే మర్యాదగా ఉండదు. నిన్ను ఇదింతాకే బయటకు వెళ్ళింది కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చిందంటే ఇదింతకి వైదేహినా జానకినా? అక్క, ఏవేం తమ్ముడు? అక్క మరి చెప్పు తమ్ముడు, ఏమైంది? తమ్ముడు అంటుంది. ఇది ఖచ్చితంగా వైదేహిని. అమ్మో. అక్క మరి నేను చెప్తాను. మరి మారుతి బావతో మాట్లాడి వెళ్ళిపోతుంటే వైదేహి ఇప్పుడు లేకపోతే ఏంటి? మీ అక్క ఇల్లిది, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని ఇది మనిల్లు అంటున్నాను. లోపలికొచ్చి అన్నం తిని వెళ్ళు అంటున్నాను. ఇంతలోకే మీరొచ్చారు.
మీరు మాట్లాడుకోండి. హా? అక్క అది బామ్మో, ఏడ్చేటప్పుడు వచ్చింది. ఇంకా నేను కొట్టేటప్పుడు రాలేదు. చిత్త కొట్టుండేది. బ్రతికించో దేవుడా. నువ్వు మన గుళ్ళో నాన్నకి వైదేహి అక్క వస్తుందని చెప్పావు కదా, అప్పుడు ధైర్యంగానే ఉన్నారు. 2 రోజుల్లో పెళ్ళి. ఇంకా అక్క రాలేదని బెంగ పెట్టుకున్నారక్క. నాకు మాత్రం భయంగా ఉందక్క. అస్సలు భయపడొద్దు తమ్ముడు. నేను చెప్పాను కదా, ఈ పెళ్లి జరగదు అని. జరగదు, అంతే. ఈ అక్కని నమ్ము. నేను చెప్పానని నాన్నగారికి మరీ మరీ చెప్పు. ధైర్యంగా ఉండు, సరేనా? వెళ్ళం.